ఇంతకుముందు ఎలా ఉండేది రోజు జరుగుబాటు అంతా నీకు? అప్పుడు రిక్షా తక్కువ బాడీలు తక్కువ పని. ఇప్పుడు బండి వచ్చిన కొంచెం దగ్గర. ఏ బండి ఇది? మనసును గుప్తా సార్ తెలుసు. ఎక్కువ తేజాస్. ఇది కొనాలని ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే రిక్షా ఎక్కలేకున్నా సార్, మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి కాబట్టి. ఓకే, రిక్షా ఎక్కలేవు కాబట్టి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. బాగుందా ఇది? బాగానే ఉంది సార్. ఏమేమి తోలుతారు దీంట్లో లోడు? బియ్యము, డబ్బాలు, పెట్టెలు అన్ని అన్నిటి వస్తుంది. తను తగినే తీసుకుని పోతాను సన్నగా అంతే. రాజు సార్, ఫ్యామిలీ రాజు. కన్ను ఏమైందన్నా? పిల్లపడే సార్. ఎట్లా పోయింది? పసిరికలు ఏమైంది మా అమ్మ చేసేవి ఇదే సార్. ఓకే, పెళ్ళైందా? అయింది సార్. ఎంతమంది పిల్లలు? కూతురు సార్. ఓకే, కూతుర్లు లక్ష్మీ తల్లి ఇద్దరు కూడా ఏం చదువుతున్నారు? ఆయమ్మ డిగ్రీ, సెకండ్ ఇయర్ సార్. ఓకే, డిగ్రీ. నువ్వేమో ఈ కూలి పని చేసుకుంటావు, ఇది అంటే ఈ బండి తోలుతావు. డిగ్రీ చదువుతున్న బిడ్డల్ని. సూపర్ రాజన్న, నిజంగా నువ్వు రాజు నీ కుటుంబానికి. ఎందుకంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా తమ పిల్లల్ని సరిగ్గా చదివించలేకపోతున్నారు. మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయి ఇప్పుడు నువ్వు ఈ బండి తోలుతూ నువ్వు ఇద్దరు బిడ్డల్ని బాగా చదివిస్తున్నావు అంటే నిజంగానే నీ కుటుంబానికి రాజే. నువ్వు ఏం చేసేవాడు చిన్నప్పటి నుంచి పని? నువ్వు కూలి పని సార్. ఏ కూలి పని చేస్తాను? గుమాస్తా పని. అంగట్లో గుమాస్తా పని. నుంచి ట్రాన్స్పోర్ట్కి ఎక్కింది. ట్రాన్స్పోర్ట్ మూటలు మోసేది. రిక్షా ఉంటే రిక్షా వెళ్ళాక ఇంకా ఆంజనేయసారి బండి ఇచ్చా ఉంది అని చెప్పిండే, ఈ బండి తెచ్చుకోండి. మామూలుగా మీలాంటి వాళ్ళంతా కూడా, నేను మళ్ళీ తక్కువ చేయడం లేదు, పిల్లలు ఒక 10th అయిపోతేనే 10వ తరగతి వరకు చదివించడమే కష్టము. 10 ఏళ్ళు అయిపోతున్నాగానే పెళ్లి చేసేస్తారు. మరి నువ్వు ఎందుకు అలా చేయకుండా బిడ్డలు బాగా చదివిస్తున్నావు? వ్యాయామం చేసినా సార్. వ్యాయామం చూడాలా సార్. చూడాలి. ఏం చదువుతుంది ఆ పాప? చూసే పాప డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే ఓకే, డిగ్రీ చదివిస్తున్నట్టే గొప్ప కదా. నువ్వు డిగ్రీ అయిపోయినాక బిడ్డకు పెళ్లి చేయి. బిడ్డ బాగా తన కాళ్ళ మీద తన నిలబడినాక మంచి అల్లుని తీసి పెళ్లి చెయ్యి. సొంత మిల్లా? సొంత మిల్లు. ఎట్లా గవర్నమెంట్ ఇచ్చిందే కట్టుకున్నావా? మా అమ్మమ్మ నాయన సార్. మీ అమ్మ మీ నాన్న ఇచ్చేది కట్టుకున్నావు. ఎట్లా ఇంతకుముందు ఎలా ఉండేది రోజు జరుగుబాటు అంతా నీకు? అప్పుడు రిక్షా తక్కువ బాడీలు తక్కువ పని. ఇప్పుడు బండి వచ్చిన కొంచెం దగ్గర. ఏ బండి ఇది? ఛార్జింగ్ బండి సార్. ఛార్జింగ్ బండి. ఎక్కడ కొన్నావు? గుర్తిలో సార్. ఎలక్ట్రికల్. కంపెనీ ఏది ఇది? మనసును గుప్తా సార్ తెలుసు. కంపెనీ కాదు. ఎక్కువ తేజాస్. మనసును గుప్తా కాబట్టి అందరికి తెలుసు రండి. అదే సార్, వాళ్ళ బండి ఎక్కువ తేజాస్ బండి ఇది. ఇది కొనాలని ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే రిక్షా ఎక్కలేకున్నా సార్, మోకాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి కాబట్టి. ఓకే, రిక్షా ఎక్కలేవు కాబట్టి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. బాగుందా ఇది? బాగానే ఉంది సార్. అట్లా పోయిద్దాం రౌండ్ మన ఇద్దరు. పదా మన ఇద్దరు రౌండ్ పదాం. ఎట్టుంది? నాకు కూడా కొద్దిగా ఆనందం ఉంది ఇంట్లో తిరగాలని. బాగుంది కదా, తిప్పుకొని వద్దాం పదట్లా. బాగుంది కదా. రోజుకి ఎన్ని కిలోమీటర్లు పోతావు? ఎంత దూరం తిరుగుతావు? 20-30 సార్. 20-30 లోకలే కదా. ఎంత సంపాదిస్తావు? పడతా సార్ 4 నూళ్ళు 5 నూళ్ళు. ఇంటికి ఎంత ఇస్తావు? ఇంటికి 300-400 ఇస్తాం సార్. ఇంట్లో 300-400 ఇస్తావు. సూపర్ రాజన్న, నువ్వు నిజంగా రాజువే. నువ్వు ఇప్పుడు ఉండే డబ్బులన్నీ తగలేకోకుండా టానికి. మామూలే సార్ అది. ఓకే ఓకే. పిల్లని ఎట్లా, బిడ్డని ఎట్లా ఉద్యోగస్తునికి ఇస్తావా ఎట్లా? సార్ మంది ఏంది సార్. ఓకే, అంత దేవుడు చల్ల చూడాలంతే. దేవుడు చల్లగా చూస్తే సరిపోతుంది అంతా కూడా. నీ భార్య ఏం పని చేస్తారు? నీ భార్య కూలి పోతుందా? ఇంటే పోతే లేకపోతే ఇంటికాడే సార్. ఇంట్లో లేదు. ఇంకా రాజు కాబట్టి నువ్వు రాణిలాగా సాగుతావు భార్యను కూడా. సార్ అంతే అంతే. మనం ఎంత కష్టపడినా ఇంట్లో ఆడవాళ్ళని బాగా సాకాలి మనము. చాలా చాలా చక్కగా చెప్పారు రాజు. అయితే ఈ బండి బాగుందా నీకు? ఎక్కువ చేసే బండి బాగుంది సార్. ఏం సమస్య ఏం లేదు ఈ బండి వల్ల? సమస్య ఉంటే మాకు ఆంజనేయ సార్ ఉన్నారు సార్. సమస్య ఉంటే ఆంజనేయులు ఉన్నాడు. ఆయన ఎవరు? ఆంజనేయులు ఆయనే సార్. కంపెనీలో ఉంటాడు సార్. కంపెనీలో ఉంటాడు. ఆయన వచ్చి చేస్తాడు బండిని. పిల్లంపిస్తాడు సార్ మనల్ని. పిల్లంపించి ఏం కావాలో చేస్తారు. ఓకే, ఎన్ని పనులు ఉన్నాయి మొత్తం ఫ్యామిలీలో? ఇవి 34 పనులు ఉన్నాయి సార్. 34 పనులు బాగా జరుగుతుంది. మళ్ళీ ఇంతమంది ఉన్నారు కదా. కొంతమంది రైతులు చేనులకి ఇలా పోతారు, కొంతమంది ఉంటారు, కొంతమంది లేనప్పుడు తెచ్చుకుంటారు, చాలా పోతుంటారు, కొంతమంది ఉన్నప్పుడు తెచ్చుకుంటారు. మొత్తం మీద ఎక్కువ తేజస్ బండి కొన్న తర్వాత నీకు బాగుంది. బాగుంది. హ్యాపీగా కూర్చోవడం, అలా వెళ్ళిపోవడము చిన్న చిన్నగా. ఏమేమి తోలుతారు దీంట్లో లోడు? బియ్యము, డబ్బాలు, పెట్టెలు, సిమెంట్, బండలు, పెళ్ళెలు అన్ని అన్నిటి వస్తుంది. తగినే తీసుకుని పోతాను సన్నగా అంతే. రాత్రి ఎంత వరకు తోలుతారు బాడిగలు ఉంటే? 6-7 వరకు ఇంటికి పోతాం సార్. అంతే అంతే. ఒకరు మళ్ళీ బాడిగలు వస్తే రారా వెళ్తే అంగలు బంద్ అవుతాయి కదా. ఎవరన్నా జ్వరాలు గిరాలు ఆసుపత్రి కంటే తోలుకోవాలి ఇంటి పక్కల వాళ్ళు. ఈ బండి తోలే నువ్వు బిడ్డకు పెళ్లి చేసావు, ఒక బిడ్డను డిగ్రీ వరకు చదివిస్తున్నావు. నిజం రాజన్న, నీలాంటి తండ్రి వాళ్ళకి దొరకడం కూడా అదృష్టము అసలుకి. రాజు లాంటి ఒక రాజు వాళ్ళకి నాన్నగా దొరికాడు.
ఆమెకు భర్తగా దొరికావు నువ్వు, నిజంగా రాజువే నువ్వు. నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి, ఇట్లా బండ్లు ఇంకొక 1-2 కొనాలి. కొనాలి సార్. ఓకే, కొనాలని ఆలోచన ఉందా? ఉంది సార్. కొని ఇంకో రెంట్కి ఇచ్చి రెండుకి సార్ ఇక. రెంట్కి ఒకరికొరు తోలుకుంటాం, రెండుకి ఒకరు తోలుకొని ఏమైనా ఆపద వచ్చినా ఊరుకోరు వస్తాం సార్. ఓకే, ఎక్కువ తేజస్ బండి బాగుంది. ఓకే బాగా సార్. రైట్ రాజన్న, నువ్వు నిజంగా రాజువే, నువ్వు నిజంగా రాజు అయిపోవాలి నువ్వు కానీ సార్ ఈ బండి వాళ్ళు. ఓకేనా? కానీ సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ.